అంగన్యాస కరన్యాసాలు చేయకుండా చేసే పారాయణం ఫలించదు అని చెప్పి ఎవరు చెప్పారు మనకు? ఎక్కడ చెప్పబడ్డది? సౌభాగ్య రత్నాకరం అనే గ్రంథంలో చెప్పబడింది. అంగన్యాస కరన్యాసాలు చేయకుండా చేసే పారాయణాలు శిరస్సు లేని మొండెం వంటివి అని రాసింది శాస్త్రం. ఎందుకు చేయాలి అని గట్టిగా చెప్తున్నామంటే, ఒక స్కూల్కి వెళ్ళే స్టూడెంట్, నర్సరీ స్టూడెంట్ మీరు స్కూల్కి వేస్తారంట మీ బాబుని, టీచర్ ఏం చెప్తుంది? అరే రోజు చాక్లెట్ ఇస్తా, గుడికి రా, బడికి రా అంటుందా లేదా? అంటదా? ఒక 4 రోజులు పోయినాడు, 5వ రోజు మారాన్ని చేస్తే ఏం చేస్తాడు? కట్టనుకుంటా అట్లాగే ఇన్ని పారాయణాలు చేస్తున్నారు. గట్టి చెప్పకుండా మీరు వినే స్టేజ్లో లేదు, దాటిపోయినారు. న్యాసం చేయాలి. ఒకటి, అమ్మకి మడి ఆచారం ఉందా అంటే మడి మనస్సు సంబంధమైంది. ఒక శ్రీ విద్యా ఉపాసకుడు రోజు శ్రీచక్రార్చన చేస్తూ 2 చేస్తారు, సామాన్య అర్ఘ్యము, విశేష అర్ఘ్యం. నువ్వు పోయి సిద్ధం చేసి చూస్తూ అక్కడేం కావాలి ఏంటి చూస్తూ. అయితే సామాన్య ఆరోగ్యాన్ని చేయడానికి నదిలోకి వెళ్ళి చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎంత అపచారం అనుకుంటూ మళ్ళీ పోయి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ సామాగ్రి అంతా కట్టుకొని మళ్ళీ కూర్చునేసరికి మళ్ళీ అదే ప్రక్రియ. ఎందుకు ఇట్లా జరుగుతుంది? నా దోషమా ఇదంతా అని చింతాక్రాంతమై కూర్చున్నప్పుడు విగ్రహం, ముందటున్న విగ్రహం ఏమైంది? అమ్మాయి ఏమంటుందమ్మా? మడి అనేది మనస్సు సంబంధమైంది. మడి అంటే మనస్సును దేవత చేత లయం చేసే ప్రక్రియ. కానీ చేపలను నువ్వు పట్టుకొచ్చి చేప పడితే అపచారం అనుకుంటున్నావే, ఆ చేపలు మలమూత్రాలు విడిచిన నీళ్ళకు నాకు పూజ చేస్తున్నావు, అది అపవిత్రం కాదా అని అడిగినా. ఎన్ని పూలు ఎంగిలి చేస్తే ఒక తేనె చెట్టు తయారు, ఎన్ని తేనె తీయగల ఎంగిలి చేత ఒక తేనె చెట్టు తయారైంది. ఆ ఎంగిలిని తెచ్చి నాకు అభిషేకం చేస్తున్నావు, ఇది అపచారం కాదా? వాడు అన్నారు, నోరు కొట్టి తేనె తీగలు తీసి ఒక తేనె చెట్టు తీయాలంటే ఎన్ని తేనె తీగలు చనిపోతాయి? కొన్ని వేల తేనె తీగలు చంపితే కానీ 1 కిలో తేనె రాదు. వాటిని హత్య చేసి తెచ్చినటువంటి దీన్ని నాపై పోతున్నావా, ఇది అపచారం కాదా అని అడిగిందమ్మా. ఒక దూడను విడిచిపెడితే ఎంగిలి చేస్తేనే పాలు వస్తాయి, లేకుంటే పాలు రావు. ఎంగిలి పాలను నాపై పోస్తున్నావే, అది అపచారం కాదా? ఎక్కడ రాని మడి ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఈ మనస్సు పవిత్రంగా ఉంటే అన్ని